ఉలువలు, సజ్జలు, మొక్కజొన్నలు, బియ్యముతోని రొట్టె తయారు చేసే విధానము. బియ్యము కావలసినవి ఇందులోకి బియ్యము, ఇదిగో మొక్కజొన్నలు చూడండి. వీటిని సజ్జలు అంటారు. ఈ సజ్జలు, ఉలుమలనేటివి మేము ముందే గిర్నీలో పిండి పట్టించాము కాబట్టి ఉలుమలను నేనిక్కడ లైవ్‌లో చూపెట్టలేకపోతున్నాను. ఈ 4 మిశ్రమాలతోని ఇదిగో పిండి తయారైంది. ఇదిగో పిండి. ఎందుకంటే ఒక బియ్యంతోని పిండి పట్టించుకొని వెనకటి పెద్దలు రొట్టె చేస్తారు. కానీ ఇలా సజ్జలు, ఉలుమలు ఇవన్నీ వాడితే ఆరోగ్యానికి మంచిదని ఇలా అన్ని రకాలు కలిపి గిర్నీలో పట్టించాము. అగ్ని వెలిగించాము. హోమగుండంలో అగ్ని దేవునికి ఆవాహయామి చేసి, ఆ హోమగుండం చుట్టూ పసుపు, కుంకుమ బొట్లు పెడతారు గదా! అందుకే మేము గూడా ఎర్ర మట్టితోని పొయ్యిని అలికి, పొయ్యికి ముగ్గులు పెట్టిన తర్వాతే ఇలా అగ్గి వెలిగిస్తాము అగ్గిపుల్లతోని. రొట్టెకు కావలసిన ఎసరు, గిన్నెలో ఎసరు పెట్టాము. ఎసరు మరుగుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత వాటిని ఉప్పాలి. ఉప్పాలి అంటే ఇదిగో బియ్యపు పిండిలో వేడి వాటర్ పోసుకుంటా చేతికి కాలుతుంది గదా! ఏదైనా ఒక గంటెతోని ఇలా ఉప్పాలి. దీనిని ఉప్పడము అంటారు చూడండి. మనకు సరిపోయే కొలత ప్రకారం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటా దాన్ని ఇట్లా తడి పొడిగా కలపాలి. ఎందుకంటే వేడి నీరు గాబట్టి చేతులు కాలుతుంటాయి. అందుకే దీన్ని తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకుంటే పిండి మెత్తగవుతుంది. ఒకవేళ గిర్నీలో మనకి మెత్తగా పట్టకుండా బబ్బురు బబ్బురు అంటారు చూడండి. అలా పట్టే ఉంటే ఇలా వేడి నీళ్ళతోని మెత్తగా అవుతుంది కొద్దిసేపు నానితే. గట్టిగానే ఇలా పిసికి పెట్టుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా. పిసికి పక్కగా పెట్టుకొని ఇంతలో కొద్దిసేపు నానుతది పిండనేది. ఈ రోజుల్లో చాలా మందికి గోధుమ రొట్టె చేసుకోవడం వచ్చు. అది గూడా కొంతమందికి మడత రొట్టెలు చేయడమే రాదు. ఈ బియ్యపు రొట్టె అంటే చాలా కష్టము. పెద్దవాళ్ళే చేస్తారు. వెనకటి వాళ్ళే. ఇప్పటి రోజులల్ల వాళ్ళకి ఎవరికీ చేయరాదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే కాలంలో బియ్యపు రొట్టెలు ఎక్కువ తినేవారు లేరు. తయారు చేసేవారు గూడా లేరు. పిండిని ఇలా ఉప్పి పెట్టింది వేడి నీళ్ళతోని. ఆ పిండంతా ఇగ మళ్ళీ మెత్తగా పిసకాలి. పిసికి ఇలా ఇంత పిండి తీసుకొని పెద్ద సైజు లడ్డూ ముద్దంతా పిండి తీసుకొని ఇగో చేతులతోని ఎలా ప్రెస్ చేస్తుందో చూడండి. మ్యాజిక్‌లా అనిపిస్తుంది. సాఫ్ట్‌గా అవుతుంది కదా పిండి. సాఫ్ట్‌గా అయిన తర్వాత బియ్యపు పిండి, పొడి పిండి అద్దుకుంటూ అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రెస్ చేసి పీట మీద పిండి వేసి ఇలా చేస్తుంది. ప్రెస్ చేసుకుంటూ రౌండ్ అప్‌గా చేస్తూ పిండి 4 మూలల్లో రౌండ్ ఆఫ్ సమానం వచ్చేటట్టు ఎక్కడ ఎక్కడ పొరలాగా ఇట్లా పలిగినట్టు ఉండకుండా అలా స్మూత్‌గా వేళ్ళని ఇలా ఆడిస్తూ రొట్టెని చేయాలి. రొట్టె తయారు చేయడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా రొట్టెని తయారు చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వారికి సజ్జ రొట్టె తినమని చెప్తారు కదా! మళ్ళీ ఆరోగ్యానికి గూడా మంచిది. మొక్కజొన్న రొట్టె అయినా, బియ్యపు రొట్టె అయినా, ఉలువ రొట్టె అయినా, రాగుల రొట్టె అయినా ఇదే ప్రకారము చేసేది రొట్టెలో.
రొట్టెలో ఏమి తేడా లేదు. అందరిలాగే జేస్తారు. ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి గూడా మంచిది. కట్టెల పొయ్యి మీద జేస్తున్నాం గాబట్టి, రొట్టె గూడా మనేమిటి రుచిగా ఉంటుంది. గ్యాస్ మీద ఈ రొట్టె చేయరాదు. చేసేవాళ్ళు చేస్తారు కావచ్చు కానీ, రుచిగా మాత్రం ఎక్కువ ఉండది. రొట్టె చూడండి. రౌండ్ ఆఫ్‌గా సూపర్‌గొచ్చింది. ఇగ పెంచు రెడీగుంది. పొయ్యి కింద మంట మండుతుంది. రొట్టె కాలుతుంది. రొట్టెని జూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఈ రొట్టెలోకి కాంబినేషన్‌గా ఎల్లిపాయ, కారం, కొంచెం నూనె, ఎల్లిపాయ కారం అంటే పూర్తిగా కారం కాదండి. ఎల్లిపాయలు బాగా వేసి, కారము, కొద్దిగా ఉప్పు ఏసి, ఇందులో రొట్టె అంతా రాసుకొని తింటే వావ్! ఆ టేస్ట్ అంటే అమోఘంగుంటుందిగ. ఇంక మాటలు లేవు అలా తినడం వల్ల. మీరు గూడా తయారు చేసే విధానం చూసారు గదా! రొట్టెలు చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. సూపర్‌గొచ్చాయి రొట్టెలు. ఇలా మీరు గూడా తయారు చేసుకోండి ఈ వీడియో జూసి. నా వీడియో చివరి వరకు చూసిన వారికి థాంక్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. పెంచు మీద, పొయ్యి మీద కట్టెలతోని రొట్టె సూపర్‌గా ఉంటుంది. ఇందులోకి కూరలు గూడా పప్పు ఏసుకోవచ్చు. ఏ కూర కాంబినేషన్‌తోనే తినొచ్చు. అన్నిటికైనా బెస్ట్ అయింది ఎల్లిపాయ కారంతోని మాత్రమే.